హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రత్నానాని యూట్యూబ్ ఛానల్ అండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా ఈ టమాటా మొక్కలైతే నేనైతే అసలు వేయలేదండి. ఇవి కూరగాయలు కట్ చేసిన వాటర్ నేను కుండీల్లో పోసాను. ప్రతి ఒక్క కుండీలో అయితే టమాటా మొక్కలొచ్చినాయండి. కొన్ని కుండీల్లో నేనైతే ఆ మొక్కలు పీకేసాననమాట. ఇంకా ఈ చామంతి మొక్కకైతే మొత్తం చాలా పూలు పూసాయండి. ఆ వీడియోస్ కూడా పెట్టాను నేను. కాకపోతే ఇంకా అయన్నీ మొత్తం ఎండిపోయినియి. తీసేసి ఇంక ఇలా చేశాననమాట. ఈ 2 మొక్కలైతే నర్సరీ నుంచి తీసుకొచ్చారండి మా వారు. ఒకటేమో వైట్, ఒకటేమో యెల్లో కలర్ అనమాట. అయితే యెల్లో కలర్ అని ఇచ్చారు గానీ ఇది లైట్ పింక్ అండి. ఇంకా ఇవి అయితే అరేకా ఫార్మ్ చెట్లండి. ఇవి తీసుకొచ్చినప్పుడు కొంచెం డల్‌గా ఉన్నాయి. ఇంక నేనేం చేశానంటే బియ్యం కడిగిన వాటర్ కూడా వీటికి పోసినప్పుడు ఇవి ఇలా పచ్చగా బాగున్నాయండి. ఇదైతే ఆక్సిజన్ చెట్టనమాట. ఇంక ఈరోజు వీడియో ఏంటంటేనండి, మా ఇంటెనక చాలా పెద్ద పెద్ద చెట్లున్నాయనమాట. ఇంకా ఆ చెట్లని ఎలా నరకాలి ఏంటి, మా దగ్గర అయితే గొడ్డలి లేదు. ఇంకెవరన్నా వస్తే నరికిద్దామని చెప్పేసి నేనైతే రోజు చూస్తున్నానండి. ఇంకా అదృష్టం కొద్దీ నేను అనుకున్న రోజే మేకలు కాసుకునేవాళ్ళు కొంతమందొచ్చారండి. ఇంకొస్తే వాళ్ళకైతే నేను కొంచెం అయి నరకండండి. కొంచెం మీకు మా వారు బలం మందులు వాటిలకంటే మేకలకి బలం మందు అయన్నీ తీసుకొస్తారండి. కొంచెం అవన్నీ నరకండి అనంటే పాపం ఆయన నరికి మొత్తం నిప్పు పెట్టేసాడండి. అంటే నేను వీటిని అసలు పట్టించుకోలేదు. ఎందుకంటే మనం ఈ చివర ఏడుంటాంలే ఇల్లు మారుదాం అన్నది చెప్పేసి నేను ఆ ఆలోచనలోని నేనైతే వాటిని అసలు పట్టించుకోలేదండి. కానీ ఇంకా మనం ఉన్నన్ని రోజులు మనదే కదా అని చెప్పేసి ఇక నేనైతే ఇంకా ఏదైతే అది అయిందిలే అని చెప్పేసి వాళ్ళని ఆ మేకలు కాసే వాళ్ళని నరకమంటే పాపం వాళ్ళు నరికి మొత్తం తగలబెట్టేసారండి. ఇంకా అయితే అందులో ఒక పెద్దాయననమాట. ఒక తాతయ్య. తాతయ్యకి ఒక 90 సంవత్సరాల దాకా ఉంటాయండి. ఆయన అసలు ఎంత యాక్టివ్‌గా ఉన్నాడో జొన్న అన్నం తినడంట. నేను ఈ వివరాలన్నీ అడిగాను. ఒకసారి ఆయన వివరాలన్నీ అడిగి ఒక లాంగ్ వీడియో మంచిది చేస్తానండి. ఇంకా ఆయన ఏం చెప్పాడంటే, "ఒక బస్తా కాల్చి ఇంటి చుట్టూ ఆ బూడిద పొయ్యమ్మా, పాములేమీ రావు ఆ వాసనకి" అని చెప్పాడు. ఇంకా అలాగే తాతయ్య నేను అలాగే చేస్తానులే అని చెప్పేసాను. ముందు ఫస్ట్ అయితే ఇంక ఇదంతా క్లీనింగ్ చేస్తున్నాననమాట. ఇక ఇంటెనక చెట్లతో మీకేం పని అని మీరు అనొచ్చండి. ఆ చెట్లయితే చాలా పెద్దగున్నవనమాట. మళ్ళా ప్రహరీ గోడకు పైకొచ్చేసాయి. ఒకరోజు నేను ఎప్పట్లాగే బట్టలు ఉతికి పైన ఆరేస్తున్నాను. ఇంకా అంతా ఆరేసిన తర్వాత నాకైతే ఒక మంచి హాబిట్ అయితే ఉందండి. ఏంటంటే చుట్టుపక్కల ఏమైనా పాములున్నాయా ఏంటనేది మొత్తం చూస్తాననమాట. ఇంకా చుట్టుపక్కల చూసి ఇంటెనకొచ్చి చూసానండి. అసల పాము పెద్ద కట్ల పామనమాట. ఇప్పుడు నేను నిలబడ్డ దగ్గరే అక్కడ ఆ చెట్ల మీద ఉందనమాట. ఇంకివి మా డాగ్స్ అండి. నేనేం చేస్తున్నానో